ఏడిచినా మనం ఎంత బాధపడినా పోయినా మనిషి అయితే తిరిగి రాడు. ఒక్కడై రావడం ఒక్కడై పోవ బయటకైతే తీసుకోవద్దాం ఎందుకంటే జర అలా నౌపిజం, ఎందుకంటే చాలా డల్లరు. రోజు రాఖీ పండుగ మీ డాడీ నువ్వు మిస్ అవ్వలేదా? జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా బండరాని జ్యోతి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చుక్కల్లో చందమామ సోనం. మీ అభిమానం చల్లగుండా. 2 నల్ల లాలీలు 2 పచ్చ లాలీలు. ఉన్న లోకమంతా నువ్వు అనుకుంటానే. దికొస్తే పనలే పోయినట్టుంది. సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు రక్షాబంధన్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ మా డాడీకి అండ్ నాకు రాఖీలు కడుతుంది. మా మమ్మీ అండ్ మా అక్క వాళ్ళు అండ్ మా అత్త వాళ్ళు అంటే ఈ ఇయర్ లేదు కదా అని చెప్పేసి సో కొంచెం అందరూ డల్ ఉన్నారు. అండ్ మా డాడీ లేడు కదా కొంచెం డల్ ఉన్నారు. అండ్ అంటే ఇక ఎంత ఏడిచినా మనం ఎంత బాధపడినా పోయినా మనిషి అయితే తిరిగి రాడు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం. సో ఇప్పుడు మనం అయితే ఏం చేస్తున్నాం అంటే జర ఇంట్లో అట్లా ఉంటే నాకు పిచ్చిలు వస్తుంది అనమాట. జర ఏం చేస్తా అంటే మా మమ్మీ వాళ్ళని అయితే జర బయటికి తీసుకుపోయి జర నవ్వుపించాం అనమాట. అండ్ అట్లనే సోనం వాళ్ళ ఫ్యామిలీ, సోనం వాళ్ళ అన్న, సోనం వాళ్ళ బావ, సోనం వాళ్ళ అక్క అని ఆ బుడ్డోడు కూడా వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేమైతే అంటే అన్నకి చెప్పి బయటకైతే తీసుకోవద్దాం ఎందుకంటే జర అలా నవ్వుపిజం, ఎందుకంటే చాలా డల్లరు. సో ఇప్పుడైతే అన్నకి చెప్పి తీసుకోవాలి. అన్ననైతే బయటికి పిలుస్తాం ఒకసారి. విజయనా ఒకసారి ఎప్పుడైతే అన్ననైతే పిలిచిన డొరేసి అంటే రక్షాబంధన్ కదా అన్న, రక్షాబంధన్ కదా. సో మా ఇంట్లో మా డాడీ లేడు కదా. సో అంటే ఎవ్రీ ఇయర్ ఉండి ఈ ఇయర్ లేకపోతే ఎట్లా జర డల్లరు కాబట్టి అలా జర నవ్వుపిజం అని ఇడికి బయటికి తీసుకుపోయి. నేను అప్పటి నుంచి అదే అనుకున్నాను, బట్ ఏమో మళ్ళీ అట్లా అడగొచ్చో లేదో అని చెప్పేసి నువ్వు మంచి ప్లాన్ చేసిన. అంటే ఇక గలీజ్ అనిపిస్తుంది అట్లా డల్ ఉంటుంటే, బోర్ కొడుతుంది. నేను కూడా అసలు రాగానే నాకు ఎట్లా అనిపించింది నాకు అవ్వాలని చూసి, బట్ అంటే ఏమో మళ్ళీ అడగొచ్చో అడుగుతాను కానీ బాబే మంచి ప్లాన్ చేసిండు యాక్చువల్గా. సరే పోదాం మరి ఏడుకాడికి తీసుకొని జర నవ్వుపిజం, నువ్వే జర నవ్వుపియాలని కనిపించని కామెడీ అన్న నువ్వు కూడా. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఇప్పుడైతే టెన్షన్ పెడదాం, లేకపోతే ఇప్పుడు టెన్షన్ ముందులే నవ్వుపిస్తాం. ఇప్పుడే టెన్షన్ ఉన్నారా మళ్ళీ ఎందుకు టెన్షన్. సో గైస్ మొత్తానికి అయితే ఇట్లా ఉన్నారనమాట మా రక్షాబంధన్. మాకు ఇయర్ పండగ లేదు కాదు. మమ్మీ చెప్పు మమ్మీ, డల్ ఎందుకున్నారు మమ్మీ? డల్ ఎందుకున్నారు? ఓకే డల్ ఉండదు మమ్మీ, నాకు తెలిసి ఎందుకున్నారో. బట్ కొన్ని సందర్భాలు ఉంటాయి. అదే మమ్మీ ఈ రోజు రాఖీ పండుగ మీ డాడీ నువ్వు మిస్ అవ్వలేదా? జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా నీకు సింగల్గా ఎప్పుడైనా అంటే అడగాలని లేదో నాకు తెలియదు, బట్ అంటే అందరికి ఇట్లా డల్ కూర్చుంటే నాకు కొంచెం ఏదో కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎట్లా బయటికి పోదామని చెప్పేసి బయటకన్నా ప్లాన్ వేసుకున్నమాట. నేను ఇప్పుడు ఏడకపోతాం బిడ్డ. ఎడుకాడికి పో మమ్మీ మంచిగా. ఎక్కడికో ఆ దగ్గరికి ఎక్కడికైనా వెళ్దాం మరి అట్లా డల్ నోరెందుకు ఇచ్చింది దేవుడు? పోదాం బాబు. ఓకే పోదాం మళ్ళీ. వాళ్ళని అడుగువా? ఎవరెందుకు ఇచ్చిరంటే ఏమేం చెప్తారు, తిండికి ఇచ్చిరంట. సో ఇప్పుడైతే మనమైతే పోదాం. ఇట్లా డల్ ఉండకూరి, హుషారు ఉండరు, జర హుషారు ఉండాలి. దంగల్ సినిమా చూసిరా? వాళ్ళు ఏమంటాడు, ఎనర్జీ మోర్ ఎనర్జీ. గీతా బబిత, ఇద్దరు గీతా బబిత నువ్వు ఆడుంటాడు. గీతా బబిత వాళ్ళ అన్న పేరు ఏం పేరు? ఆయన పేరు తెలియదు ఆయన మన. సో ఇప్పుడైతే మనమైతే పోమా బయటికి. అక్కేది లోపలికి అనమాట. బాయ్ బాయ్ పట్టించుకోవాలి. ఓకే ఇప్పుడైతే మనమైతే బయటికి అయితే పోదాం అనమాట. ఎడికి పోదాం?
సరే ఏడుగాడికి పోదాం గాలికి బయట స్టీరింగ్ ఎటు పోతే అటు పోదాం. అరే నేను నడుపుతా కార్ తగ్గించుకుంటే మంచిది. మా లెక్కలు చెయ్యొద్దు. అసలే వర్షం పడుతుంది నువ్వు మళ్ళీ ఏదో నడిపిస్తాను ఇట్లా పోయేది ఇట్లా లేపిస్తావు. బాగా ఇట్లా చల్లగా ఉంటే బయటకు రావాలంటేనే భయం అవుతుంది నాకు. ఏం కాదు అక్క. వేసి ఆఫ్ చేద్దాం. నల్గొండ వదిలి ఎక్కడికో దగ్గరికి బయటికి వెళ్దాం. సో ఇప్పుడైతే మనం అయితే బయటికి అయితే వేరే వెళ్తాం మనం. ఎందుకంటే ఏదైనా వీళ్ళు అసలు పొద్దున వీళ్ళ ముఖాలు అసలు జోష్ లేదు ఏం లేదు అసలు ఎట్లా కూర్చొని ఇద్దరు గీతా పంపిత అంటే ఎట్లా ఒక్కొక్కని కారేయాలి అట్లా ఉండాలి ఈ లేదు ఎట్లా కూర్చున్నారు పొద్దున్న. ఇంకా మీరు వచ్చేటప్పటికి ఇట్లా అట్వాలు ఉంటున్నారా ఎప్పుడు వచ్చి అన్నని బబ్బుని మా వాళ్ళతో పాటు మా అందరికి కూడా అందరినీ లైన్ గా కూర్చోబెట్టి ఫస్ట్ ఆయనకి కడతారు. ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న కడతారు ఫోటోలకి. కట్టిన తర్వాత సంతానకు గట్టి బబ్బుకి గట్టి నాకు వీళ్ళకి అదే అందరికి ఆల్రెడీ కదా. పాపం అన్న అన్న పైన ఎదురు మా అక్కలు ఇంకా రాలేదు రాఖీ. నాకు పొద్దునంత అదే బాధ ఉండే ఈసారి మేము రాఖీ సెలబ్రేషన్స్ చెయ్యట్లేదు సంత ఎదురు చూస్తాడేమో అని. కానీ అలా అక్క వాళ్ళు వచ్చి కట్టి నేను ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే నేను బబ్బుకి ఎందుకంటే బబ్బు మాట్లాడిచింది కదా ఒక 1 year అయ్యేదాకా ప్రతిదీ పాటిద్దామని సరికి కట్టనియలే. అందుకే మళ్ళీ అది కట్టలే వాళ్ళ అత్త వాళ్ళు కూడా కట్టలే. సరే ఇప్పుడైతే బయటికి తీసుకోదాం బయటికి పోదాము. సో వీళ్ళందరూ మైండ్ కొంచెం రిలాక్స్ తేజకు మజాకు ఏమైనా కావాలంటే అక్కడ కొనియాలి. సరేనా? అదే రెడీ గారు ఇట్లనే వస్తారా బయటికి? అందుకే కడుక్కుంటామంటున్నా. వేస్తారుగా మేకప్ లో ఏం మేకప్ వేసుకుంటాం రా మరీ ఆల్రెడీ ఫేస్ వాష్ కావాలంటే బయట వర్షం పడుతుంది మళ్ళీ ఇట్లా నుంచి ఇట్లా పెడితే ఇట్లా కడుపు. ఫ్రీ ఫేస్ అవునా? అవును. వెన్నెలవాన కురవని కురవని. ఓకే ఓకే సో ఇప్పుడు రెడీ జల్దీ రెడీ జల్దీ. చూడండి గాయస్ మమ్మల్ని అడిగామని చెప్పి పోయినాం వండుకును. ఏ బాబు బాబు లేవు బబ్బులు ఎవ్వరా మమ్మల్ని అడిగామని చెప్పి నువ్వు వండుకుంటావా? వీళ్ళని రెడీగా అంటే అర్ధరాత్రి 2 అయింది వీళ్ళు రెడీ చేశారు. నా టైం పని చేస్తలే. ఎందుకు కాలిపిల్లి ఎక్స్పెరిమెంట్ రండి రండిరా లేవంగానే వాటర్ అడుగుతాడు. కోటర్ కోటర్ కావాలంట మరి కోటర్ బాబు సౌండ్ కిందకి వెళ్ళిపోతాయి. జోకే లెక్క కొడుతున్నా. చెయ్యను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మొత్తం ట్యాంక్ బండ్ అంతా తిరిగేసి వచ్చినాం బాగా కలిసిపోయినాం. ఎక్కడ అక్కడ పోయి వండుకొచ్చారు అయిపోయింది ఆ వీడియో మస్తు ఎంజాయ్ చేసారు కదా. అది వేరు పానీపూరి తిన్నారు ఐస్ క్రీమ్ తిన్నారు పడుకుందాపా అయిపోయింది. ఈరోజు సోనం మాట్లాడమని ముంగడు తీసుకొని మాట్లాడు సోనం టాకీస్. ఇప్పుడు మేము ట్యాంక్ బండ్ కి పోతున్నాం. అంత ముద్దు ముద్దుగా క్యూట్ గా పిల్లడానికి ట్రై చేయక. అవును. ఇప్పుడు ఎడిపోతున్నాం మళ్ళా ఏడికి లేదు ఇట్లా పోయి ఇట్లా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఓడే ఇంటికి దానికి ఇట్లా పోయి ఇట్లా యూటర్న్ తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు ఇవాళ వీడియో యూటర్న్ తీసుకునే దానికి ట్యాంక్ బండ్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునవును. ఈ దాలో పోతే ట్యాంక్ బండ్ వస్తుంది. మా తాతిల్లు మీ తాతిల్లు రాదు. మీ తాతలు ట్యాంక్ బండ్ పక్కన ఉంది. మా తాతిల్లు మల్కాజ్గిరిలో ఉంది. మీ తాతిల్లు ఏడుంది? మా తాతలు పైన ఉంది పోతావా? అవునా? నేను ఒక నా సెంచరీ 100 సెంచరీ అయిపోయిన తర్వాత పోతా కలుస్తా. 100 ఏళ్ళు వస్తావా? బతుకుతా. వెనకాల ఎవరైనా చూపి వెనకాల లిటిల్ హీరో అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా. పైలవానా పైలవానా మా ఏమంటారు గోవాజిఎస్ మల్లక్క. గోవాజిఎస్ మల్లక్క బాడీ బిల్డర్ బబ్బు బండరాని జ్యోతి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. కాదు సున్నితమైన ఆంటీ మ్యాగీ తేజక్క. లింగుడు జుట్టు
రింగుల్ జుట్టు ఐరన్ బాడీ చేతిలో రాట్లు అబ్బాయి షెఫ్ మిస్టర్ షెఫ్ ఇక్కడ ఏం క్యాబ్ డ్రైవర్ అని లేదు. ఈమె మా డేంజర్ స్మైలీ, డేంజర్ లేడీ, డేంజర్ లేడీ. డేంజర్ పిల్ల, డేంజర్ పిల్ల నేను షాజహాన్. అక్క మాకు ఓరామే షాజహాన్. అదే నూర్జహాన్. షాజహాన్ పేరేంటి? నాకు అర్థం చెప్పాను. నూర్జహాన్ కోసం నూర్ జహాన్ అన్నది. ఆమె కోసం ఆయన కట్టించిండు. కాదు చూడు నాకు బిరుదు ఇచ్చింది అన్నట్టు. నేను నూర్జహాన్, ఈయన షాజహాన్. మేస్త్రి కాదు బాబు. మళ్ళీ నా గురించి ఎవరు చెప్తలేరు, మీ అందరి గురించి అంత సోనం, ప్రిన్సెస్, లిటిల్ ప్రిన్సెస్ సోనం. అరే ఇవన్నీ నువ్వు చెప్పు. బుట్టబొమ్మ సోనం, ఇంకా చుక్కల్లో చందమామ సోనం. అబ్బబ్బబ్బ మీ అభిమానం చల్లగుండా. పండుగది తింటాడా సోను తినది అక్కనే కడుపు నింపేసింది. తేజక్క నువ్వు చెప్పు, నీ గురించి చెప్పినా. సోనం మంచి పిల్ల. అవే వస్తాయిలే మాకు అవన్నీ బిస్కెట్లు నీకు రావు కాదు. బిస్కెట్లు కాదు అవి. ఒకటి 2 years నుంచి మాత్రం సోనం మాట తీరు అయితే చేంజ్ అవ్వట్లేదు. ఎలా ఉందో కొంచెం నత్తి నత్తి మాటలు అలాగే ఉన్నాయి. బబ్బు వాయిస్ లో చేంజ్ వచ్చింది కానీ సోనం వాయిస్ లో చేంజ్ లిటిల్ బేబీ అంట ఆ పాట కూడా. లిటిల్ బేబీ. You can ask the flower. అదే ప్రిటీ అది. Pretty little baby. చెప్పండి అక్క. ఎక్కడ తీసేసారు? చూపిదా ఏడికి తీసి మళ్ళీ ఆడబెట్టారు మధ్యలో. నేను అదే చెప్తున్నాను, ఆడవాడేసి ఆడబెట్టి లేదన్ను తీసేసి అన్ను లేదు లేదు ఎప్పుడు అన్నట్లా ఇందాక. తీసి మళ్ళీ వేసిండు అని చెప్పిండు. మీకు అయితే ఇప్పుడు మధ్యలో బుద్ధులు లేరంట. ఇద్దరు వేసుకోవాలంటే ఇద్దరు ఒకేసారి వేసుకుంటారు, మళ్ళీ ఇద్దరు కలుపుకుంటారు. ఫైనల్ గా మీరు మరి నేను ఇక్కడికి వెళ్ళి అగో అంబేద్కర్ స్టాచ్యూ చూసి అగో బుద్ధుడు అంట. ఓడో ఈడే అంబేద్కర్ నీడెందుకు వేసిరు అన్నట్టు. ఐస్ క్రీమ్ ఇప్పిద్దాం అనుకున్నా, కాకపోతే ఇలా ఒక క్విజ్ పెడతా. క్విజ్ లో ఎవరు గెలిస్తే అలాగే ఐస్ క్రీమ్. అంటే ఎప్పుడు సరే ఇక నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. సెక్రటేరియట్ స్పెల్లింగ్ చెప్పు. అరే ఏంది మరి సెక్రటేరియట్ స్పెల్లింగ్ చెప్పు. ఎవరు చెప్పినా సరే అన్నీ ఆలోచించుకోవద్దు. నువ్వు కాదు, నేను చెప్తాను, నువ్వు చెప్పాలి. ఎవరో ఒకరు చెప్పండి. సెక్రటరీ ఆ ఏరియాలు అన్ని ఆడేసి అప్పుడే అయిపోయినాయి. అన్న అయిపోయింది చెప్పేస్తా. చెప్పలే ఉండేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు. PHYCOLOGY. సరే ఒక ఐస్ క్రీమ్ రైట్. PHYCOLOGY. సెక్రటేరియట్ నోరేంద్ర ఏంటి బాబన్న ఇంకోసారి ఇంకో క్వశ్చన్ అడుగుతా. మహావీర్ స్పెల్లింగ్ చెప్పు. MAHAVIR మహావీర్. కూడా వస్తాయి అన్న. అది నేను అడిగిన క్వశ్చన్ మహావీర్ MAHAVIR. సరే నేను అడగాలా నిన్ను? నేను అడగాలా? నేను అడుగుతాను. నాకేమైనా ఇప్పిస్తావా? చూడా నేను అడుగు చూస్తే నువ్వు మళ్ళీ ఎటు పోతావు. సరే అది పండుకొనే ఉంటది మన అందరికి హెల్ప్ అవుతుంది. దాని బాడీ మొత్తం ఉంటది, కానీ నడవలేదు, తినలేదు, ఏం చేయలేదు. ఎందుకు లేదు ఏమంటారు ఈ వరల్డ్ లో ఏడున్నా అది పనికి వస్తుంది. మంచమా
పండుకొని ఉంటది. బ్రెయినా అంటే ఇట్లా చేస్తుంది. క్వశ్చన్ కరెక్ట్ అరే నువ్వు చక్కగా అడగమ్మా ఫస్ట్ అడిగేది అడుగు చక్కగా. సరే వేరే టంగ్ ట్విస్టర్ ఇస్తా చెప్పు చేస్తాను. Betty brought some butter, but the butter was so bitter. So Betty brought some another butter to better the butter bitter. సూపర్. చెప్పు. అదే. సరే. Two tiny tigers taking two taxis to the town. Two tiny tigers taking the taxi to town. To the town. ఆ బబ్బు చెప్పు. అమ్మ నాకు నోరు తిరిగదు. Two tiny tigers. Two tiny tigers okay. taking two taxis to the town. Two tiny tigers taking the taxis to the town. Silly fools are trying to break the rules and fighting with these ghouls. Next, taking two taxis to the town. Ice cream, you scream, we all scream for ice cream. ఐస్ క్రీమ్ నువ్వు స్క్రీమ్ యూ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. మమ్మీ ఎట్లా అంటారు చెప్పు. వెన్నప్పుడు వేరెక్కడ పట్టుకొని ఇప్పుడైతే వాడు వెన్నప్పుడు వేరెక్కడ పట్టుకొని ఇప్పుడైతే వాడు ఎప్పుడు విన్నారే తిన్నారు. ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ ఈడ. సరే అదే స్లోగా చెప్పలే రాదా చెప్పలేరా. ఇది 2 ఎల్ల లాలీలు 2 పచ్చ లాలీలు. లాలీలు చెప్పక ముందు 2 ఎల్ల లాలీలు 2 పచ్చ లాలీలు 2 ఎల్ల లాలీలు లాలీలు. 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు. నా పైన కూర్చొని నా జడ మొత్తం ఖరాబ్ చేసి జుట్టు ఓడిపోయింది అమ్మ. సరే ఇద్దరు ఒకలా మేమిద్దరం ఒకలా వేస్తాం. నేను ఇప్పుడు చేస్తే అది పొద్దున అవుతుంది మీరు చేసుకోరు. ఓకే ఇట్లా తీసుకోవాలి సూపర్. ఐస్ క్రీమ్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు వచ్చేసి అంతే అన్న. ఐస్ క్రీమ్ కావాలా అన్న? ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ తింటా. హ్యాపీగా ఉంచుతానని తీసుకొచ్చాడు కదా కొంచెం డాన్స్ చేయమంటే కథలు. అరే అంత పెద్ద డైలాగ్ వేసినాక నాకు ఇంకేం వద్దు. ఐస్ క్రీమ్ వద్దు, ఏమో దీన్ని డాన్స్ చేద్దాం. ఇప్పుడు బబ్బు ఫేస్ అల్బెల్లి బీపీ పెంచుతారు నాకు. నేను ఒక్కరి పాట పాడితే అందరూ పాడాలన్న మరి. ఓకే నువ్వు ప్రేక్షకుల కోసం పాడుతున్నావు, మన ఫాలోవర్స్ కోసం పాడుతున్నావు కాబట్టి నువ్వు ఎటకారంగా కాకుండా మంచిగా పాడు. మేము కూడా పాడతాం. ఎటకారంగా కాదు, నోటికొచ్చిన పాట పాడు. మంచి పాట, నోటికొచ్చిన పాట పాడతాం. నువ్వు మంచి సింగర్ అని ఒక పేరుంది. ఆ పాటలోని నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇక రావని, సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నా. ఏ మధ్యలో ర్యాంప్ వేద్దాం. సరదాకైనా అంటే సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నా. ఆమె నిన్ను ప్రేమిస్తుంది. చెప్పరాదే నిన్ను లవ్ చేస్తున్నా అని. శ్రావణ గాజుల సప్పుడు వింటే చాలే పాన మళ్ళీ వస్తది ఓసారి, నువ్వు ప్రేమిస్తే చాలే ఉన్న లోకమంతా నువ్వు అనుకుంటానే. యాదికొస్తే పనలే పోయినట్టుంది. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తారేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇక రావని. ఇప్పుడు మమ్మీ నేను వాడినా, ఇప్పుడు మళ్ళీ వాడుతుంది అదేంది అక్క. నేను సిగ్గుపడుకుంటా, సిగ్గుపడేటాను అన్న అక్క. ఏ మనకి సిగ్గులు లేవు బాయ్. అన్న మంచి వాడిన సూపర్ బాయ్. నీకు నేను యాక్చువల్గా ఏమంటారు ఐస్ క్రీమ్ లో పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ తినను, బట్ మీరు తినిపిస్తా అంటున్నాను. నేను తినిపి నాకు కొనిస్తా అంతే. ఏదో ఒకటి
వేసేసాడు బాగా వేసాడు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ట్యాంక్ బండ్ పైన ఉన్నాం అనమాట. సో 5 years తర్వాత ట్యాంక్ బండ్ పైకి వచ్చినాం. మరి వాడతాం మన పాట సోనం వాడుతుంది పాట. సోనం టాకీస్ అన్ని డీజే పాటలు చేస్తాయి. సోనం టాకీస్ ఏ పాటలు ఉంటుంది తెలుసా? ఇన్స్టాగ్రామ్ ఏ పాటలు పాటలు ఉంటాయి. పాడు గజాల तेरी नजरों में तेरे सपने तेरे सपने लगता है कि बातें दिल की होगी लफ्जों की धोखेबाजी तुम साथ हो या रहो क्या फर्क तुम साथ हो या ना हो क्या. పాడమే లేదా? बेदर्द जी जिंदगी నీకు మించిన సింగర్లు ఉన్నారు భయ్ మన దాంట్లో. ఎట్లుంటారు మన వాళ్ళు? చాకులు ఉన్నారు వీళ్ళు ఒక్కొక్కరు. అరే అట్లా జర చిన్న పాట నువ్వు కూడా అనుకో కదా. పాత పాట దేవి కోసం సాయి సీత పైసలు లేరు మాకు. మరి తిని వాడుతాం ఏం పొగట్లా. ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నాం కదా. ఐస్ క్రీమ్ అన్నారు ఏదైనా ఐస్ క్రీమ్. ఇంగ్లీష్ పాటలు ఇంగ్లీష్ వర్డ్ వాడు. ఇంగ్లీష్ పాటలు ఏంటంటే జర ఫాస్ట్ ఉంటాయి, నాకు నచ్చుతుంది. నేను వాడతాను. First thing first, I'ma say all the words. I'm sorry. First thing first, I'ma say all the words. అలా మింగేసింది. Man up, ooh. The first thing's a man up, ooh. Second thing, second one to tell me what to think of that baby. I'm the one, all I say, all the words. Thing's a man up, ooh. Things a man up, ooh. I was broken for my English. బ్రోకెన్ ఇప్పుడు తేజురా బూజు 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 అందమైన పాట. నీ అందమైన పెదవులతో పాట. లేకపోతే ఇది నేను కాల్చుకుంటా అలాంటి పడుతుంది. పాడు పాడు. ఐస్ క్రీమ్ తీసుకుంటారా? పాడు ముంగడ కూడా ఉందా? పాడు దేనికి రా పాటలు? అరే ఓన్ పాటలు ఏదో అన్న ఓన్ పాటలు 2 నిమిషాలు క్రియేట్ చేయాలన్నా. ఉందా ఎవరికైనా టాలెంట్? నీకుందా? ఉందని చెప్పి నాకు చూపిస్తాను. సో గైస్ మొత్తానికి అయితే అన్న మాట ప్రకారం అయితే అన్న కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిన మాట, కొన్ని స్పెల్లింగ్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఇంకా పాట పాడితే ఎక్కువ ఐస్ క్రీమ్ వచ్చేటి బట్ వీళ్ళు ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు కాబట్టి అందరికి ఒక్కొక్కటే ఐస్ క్రీమ్. 2 చెప్పినామన్నా. ఒకటే చెప్పారు. మహావీర్ ఒకటి, సైకాలజీ ఒకటి. మహావీర్ చెప్పలే. చెప్పినాం చెప్పలే చెప్పినాం. మహావీర్ సరే అన్న పాటకి ఇంప్రెస్ అయి కొనిపించినావా లేదా? బాబు పాటకైతే ఇంప్రెస్ అయ్యారు. ఏది గొంత పాటలు వాడింది. ఓకేలే పాటనే కానీ. సో పాట లాంటిది పాట. సో గైస్ మొత్తానికి అయితే మనం అయితే హ్యాపీయా? అందరూ హ్యాపీయా? మమ్మీ హ్యాపీయా? తేజు హ్యాపీయా? దేవాక హ్యాపీయా? ఖుషా? సోనం ఖుషా? నువ్వు కొంచెం తిని నాకు మొత్తం మీద మనమే పట్టుకొస్తున్నారు కూడా అడిగి అన్న ఖుషా పట్టుకొచ్చింది మనమే కదా భయ్. మనం నువ్వు ఖుషా? నువ్వు బబ్బు మీరు ఖుషి ఉంటే నేను ఖుషి. డైలాగ్ మళ్ళీ తీగలు ఎడికెళ్ళి వాళ్ళకి వస్తుంది. ఓకే చలో గాయ్స్ మొత్తానికి అయితే
మంచిగా ఫ్యామిలీతో కావాలని అయితే బయటకు తీసుకోవాలనుకున్నాము. తీసుకొని అయితే వచ్చినాము. ఆంటీ హ్యాపీ. ఏదో మా వంతు చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ జనా. సో మంచిగా ఐస్ క్రీమ్ బాగుందా? నేనే సెలెక్ట్ చేసిన. అబ్బా ఇక తయారు చేసిన ఇచ్చిపెట్టి సెలెక్ట్ చేసిన వాళ్ళని మెచ్చుకోవాలి. అంటే మీ టేస్ట్ తగ్గట్టు తేలే తెత్తినా. సరే చలో రైట్ ఆఫ్. బాయ్. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్.